గట్కేసర్ డివిజన్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గట్కేసర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కటింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షులు తోటకూర వజీర్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్లిపతి సుధీర్ హాజరై కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వజీర్ యాదవ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, గట్కేసర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్రీ రాజేష్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ మామిడ్ల ముత్యాల యాదవ్, మాజీ చైర్మన్ మార్కెట్ డైరెక్టర్ మచ్చేందర్ రెడ్డి, కేసర్కోట దేవస్థానం డైరెక్టర్ సగ్గు అనిత శ్రీనివాస్, మాజీ పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ చైర్పర్సన్ గారు పావని జంగయ్య యాదవ్ గారు, అలాగే డిసిసి కార్యదర్శి ముత్యాల యాదవ్ గారు, అలాగే మన కీసరగుట్ట డైరెక్టర్ అనితక్క గారు, అలాగే ఇక్కడికి వచ్చిన మన మచ్చేందర్ రెడ్డి గారు, అలాగే నరేష్ గారు, అలాగే ఇక్కడికున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు, అలాగే అమ్మలక్కలు, అన్నదమ్ములు, నాతో పాటు పాలు పంచుకుంటున్న మా నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మన రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా మన గట్కేసర్ మున్సిపల్ పరిధిలో ఇంత పెద్ద చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దానికి మన అన్నగారు రావడం కూడా మనకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఒక 2 నిమిషాలు ఇప్పుడు మన అన్నయ్య గారు అలాగే మన రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా వచ్చిన పెద్దలు గౌరవనీయులు డిసిసి అధ్యక్షులు మన వజీర్ అన్న గారికి మరియు మన రాజేష్ అన్న గారికి, అందరికీ కూడా ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. రాహుల్ గాంధీ అంటే ఆయన మన పాదయాత్ర చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా రాహుల్ గాంధీని, ఆయన మంచి విలువను, ఆయన పేరును, ఆయన ప్రతిష్టను అందరూ కూడా చూసి ఆయన గురించి కాంగ్రెస్ పార్టీ ఆయన ఒక నాయకుడిగా కాకుండా ప్రజలకు అందరికీ మనుగడ అందరికీ కలిసి ఉన్నవారు. వారికి మరొకసారి రాహుల్ గాంధీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు వారి జన్మదిన కార్యక్రమానికి చెప్తున్నాను. థ్యాంక్ యూ. రాహుల్ గాంధీ బర్త్డేకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మాజీ ఎమ్మెల్యే సుధీర్ అన్న గారికి, అలాగే మన డిసిసి అధ్యక్షులు వజీర్ అన్న గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన అందరి పెద్దలకు, అన్ని డివిజన్ల అధ్యక్షులకు, అందరికీ ఇక్కడికి విచ్చేసిన మా మహిళా మనులకు, మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మన రాహుల్ గాంధీ బర్త్డే మన పెద్ద ఎత్తున మన డివిజన్ 6లో చేసుకోవడం చాలా ఆనందకరం. ఇలాగే మన పార్టీని ముందుకు తీసుకోవద్దు, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలన్న కోరిక, అలాంటి కోరిక మనం అందరికీ నెరవేరాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా నీట్ పేపర్ లీక్ అయినందుకు కూడా తను ఎంతో కృషి చేస్తూ ప్రజల కోసం పోట్లాడుతున్న మనిషి ఎవరన్నా ఉన్నారు అంటే రాహుల్ గాంధీ గారు అని చెప్పుకోవచ్చు. జై రాహుల్ గాంధీ. సంతోషం. రాహుల్ గాంధీ యొక్క బర్త్డేని పురస్కరించుకొని
ఇక్కడికి వచ్చినటువంటి గౌరవనీయులందరికీ పేరు పేరు అభినందన తెలియజేస్తూ రాహుల్ గాంధీ ఆశయాలను మనం నెరవేర్చాలి. వారిని ప్రధానమంత్రి చేసేదాకా మనం అందరం కూడా కష్టపడాలి. తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం చేపట్టిన మనం ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. గతంలో 8 పార్లమెంటు గెలిచినాం, కానీ రేపు రాబోయే కాలంలో ఉన్న 17 పార్లమెంటు గెలిచేదానికి మనమంతా కృషి చేయాలని, ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడి రేపు జరగబోయే ఏ ఎన్నికలు వచ్చినా డివిజన్లు కూడా మారుతాయి. ఈరోజే ప్రభుత్వం కొంత క్లారిటీ ఇచ్చింది. హైదరాబాద్ 200 డివిజన్లని, మనకు మల్కాజిగిరి 100 డివిజన్లని, హైదరాబాద్ 100 డివిజన్లు ఇచ్చినారు. ఆల్రెడీ మనకి ఇంకొక 8-9 డివిజన్లు మన ప్రియతమ నాయకుడు కాబోయే ప్రధానమంత్రి మన పార్టీ అధినేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి పెద్దలు మాజీ ఎమ్మెల్యే సుధీర్ గారు, మహేష్ గౌడ్ గారు, అదేవిధంగా పార్టీ నాయకులు అందరికీ కూడా రాజేష్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ముత్యాల్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, మల్లేష్ గారు, మిగతా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చైర్మన్ గారికి కూడా. మనమంతా కూడా మన నాయకుడు కుటుంబాన్ని కోల్పోయి 22 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ రోజు ప్రధానమంత్రి సీటు వద్దని చెప్పి పక్కకు పెట్టి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసినటువంటి ఘనత మన నాయకుడిని చెప్పి తెలియజేస్తాం. రాహుల్ గాంధీ గారు మరి అలాంటి నాయకుని 56వ పుట్టినరోజు సందర్భంగా గట్కేసర్, పోచారం, అదేవిధంగా హైదరాబాద్ 3 డివిజన్లకు సంబంధించి నాగారం కూడా సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున ఈ బర్త్డే జరుపుకోవడం, మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను ప్రతి ఇంటికి గడప గడపకు తీసుకుపోవడం చాలా సంతోషకరం. ఇదే విధంగా పెద్ద చిన్న అనకుండా అందరం కలిసి కట్టుగా రాబోయే రోజులలో ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ఎన్ని డివిజన్లు అయినా దాదాపు 25 డివిజన్లు, 16 డివిజన్లు అంటే ఇంకా 6 డివిజన్లు మనమే పెరుగుతాయి. మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని GHMC లో గెలిపిస్తూ దానితో పాటు రాబోయే రోజులలో ప్రతి వ్యక్తిని కూడా కష్టపడి మన రాహుల్ గాంధీ గారిని ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని చేయాలి, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాల్సిందిగా మనం అందరం కూడా కంకణం కట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇకపోతే మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, RTC బస్సు కానీ, ఫ్రీ కరెంటు కానీ, రైతు భరోసా కానీ, మిగతా ఏ కార్యక్రమం చేసినా ఆనాటి నుంచి రాహుల్ గాంధీ గారి నాయనమ్మ ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు, అదే విధంగా రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు కూడా ఆ కుటుంబం కూడా చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీలకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి మా తమ్ముడు అంటున్న ఏదో వాళ్ళు పెద్దలు సుధీర్ గారు, మహేష్ కూడా మోహన్గా కోరుతున్నాం. ఎందుకంటే మేడ్చల్లో ఉన్నది ఎండ అయితే బాగా తిరుగుతారు కనుక మీరందరూ కూడా దయచేసి ఈ రోజు నుంచి సర్ వచ్చింది. సర్ అంటే ఏందో మనకు అర్థం కాదు. సర్ అంటే ఏంది, సర్దు ఏమంటున్నాం? రాష్ట్రంలో, దేశంలో, మన రాష్ట్రంలో 1 కోటి పైచిలకు సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఈ రోజు మనం అందరం ఇంత సుఖ సంతోషాలతో ఉన్నాము. మన రాహుల్ గాంధీ కూడా ఇక ముందు ప్రధానమంత్రిగా ఎన్నో పదవులు చేయాలని కోరుకుంటూ విషయాన్ని బట్టి రాహుల్. థ్యాంక్ యూ.